రాశాడు, అతనికే ఉద్యోగం వచ్చింది. అతను ఇప్పుడు ఎట్లాగా అతను ఒక్కడంటే మరి మిగతా మొత్తం కూడా ఏం జరిగినట్టు బేసిక్ గా ఇది లెక్క. మెయిన్ ఏమైపోయిందంటే ఈ స్పోర్ట్స్ ఉంటది. స్పోర్ట్స్ లో యాజ్ పర్ నామ్స్ అయితే ఏ స్థాయిలో ఆడి ఉండాలి అంటే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఆడినప్పుడు దానికి ఎంతని రేటింగ్స్ ఉంటాయి. అలా కాకుండా జట్టుతో సంబంధం లేకుండా అసోసియేషన్ల దగ్గర నుంచి సర్టిఫికేట్లు తీసేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కబడ్డీ ఆడాను, నాకు మా స్కూల్ డేస్ నుంచి కబడ్డీ మాకు గవర్నమెంట్ స్కూల్ గుంటూరులో యాదవాయి స్కూల్, మాకు అప్పుడు అన్నీ ఆడిచ్చేవాళ్ళు. మాకు ఫుట్బాల్ ఆడిచ్చేవాళ్ళు, కబడ్డీ ఆడిచ్చేవాళ్ళు. మేము కూడా కొత్తగా ఉంటుందని వేటికి అయ్యి ఆడుతూనే ఉండేవాళ్ళు. అంతా రాకపోవచ్చు కానీ ప్రతి దాంతో టచ్ ఉంటుంది. షటిల్ బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, ఒంగుళ్ళు దూకుల దగ్గర నుంచి ఖోఖో దగ్గర నుంచి ఆడంది ఏమీ లేదు, ప్రతిదీ ఆడాము. ఎక్స్పర్టైజేషన్ వచ్చింది 2-3 ఇట్లలో, అందులో కబడ్డీ ఒకటి. ఈ కబడ్డీ దాంట్లో ఆడినప్పుడు తర్వాత నేనేమైంది, డిగ్రీలో టైంలో, డిగ్రీ ఫస్ట్ ఇయర్ టైంలో కబడ్డీ ఆడకి మాకు క్లాస్కి ఒకటి జట్టు పెడతారు. అప్పుడు మా క్లాస్ జట్టు తరపున నేను ఆడే. తర్వాత మేము ఫస్ట్ ఇయరే ఫైనల్ వెళ్ళాలని కొట్టి ఫైనల్స్కి వెళ్ళాం. కాకపోతే